సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్ళీ ట్రెండింగ్ అయిపోయింది కిస్ కిస్ సాంగ్. ఈ సాంగ్ గురించి చెప్పండి సార్. ఈ సాంగ్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇది బాగాలేదు, ఆ అంటావా సాంగ్ ఆ రేంజ్లో లేదు, అసలు ఇది పాటే కాదు, దీని అసలు లిరిక్స్ అంటారా, దేవిశ్రీ కావాలనే ఇలా ఇచ్చాడు, నిర్మాతతో గొడవపడి పాడు చేశాడు, ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి రకరకాల వార్తలు. నా దేవిశ్రీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, తెలుగు సినీ పరిశ్రమకి ఐటమ్ సాంగ్ని పరిచయం చేసిందే దేవిశ్రీ. అదేంటి మరి అంతకుముందు జ్యోతిలక్ష్మి ఉంది, జయమాలిని గారు ఉన్నారు, సిల్క్స్ ఉంది, వీళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళందరినీ స్పెషల్ సాంగ్స్ చేసేవాళ్ళగా చూసేవాళ్ళు. ఐటమ్ గర్ల్ అనే పేరు పడింది వంగతోట వలుపు కాడ సాంగ్ తర్వాత నుంచే, తెలుసా. ఇంకా తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు రావడం, అభినయ్ శ్రీ లాంటి వాళ్ళు రావడం, ఇటు వీళ్ళు అటు వాళ్ళు, రకరకాల ఐటమ్ సాంగ్స్ అందరూ ఇచ్చారులే, కాదనిలేవు. నెక్స్ట్ మళ్ళీ హీరోయిన్ల చేత ఐటమ్ సాంగ్ చేయించింది ఫస్ట్ దేవిశ్రీయే, ఇప్పుడు స్పెషల్ సాంగ్ అయింది. అండ్ గొంతులతో మ్యాజిక్ చేయగలిగే కెపాసిటీ కూడా దేవిశ్రీకే ఉంది. లైక్ ఇప్పుడు మందుబాబులం అనే సాంగ్ కోటతో పాడించడం, A2B2 కలర్ స్వాతితో పాడించడం, ఆకలేస్తే అన్నం పెడతా అలిసి స్థాయిలు పెడతా ఈ సాంగ్ మమతా మోహన్ దాస్తో పాడించడం, 36-26 సాంగులు మమతా మోహన్ దాస్. ఇట్లా ఒక్కొక్కరి గొంతులతో ఏ గొంతు ఏ పాటకి ఎలా సూట్ అవుద్దో కూడా దేవిశ్రీకి తెలిసినంత చాలామందికి తెలియదనే నా ఫీలింగ్. నౌ ఐటమ్ సాంగ్ స్పెషల్ సాంగ్లోనే ఇన్ని మ్యాజిక్లు చేసిన దేవిశ్రీ ఫస్ట్ టైము ఐటమ్ సాంగ్స్ ద్వారా కూడా మెసేజ్ ఇవ్వచ్చు అని పరిచయం చేశాడు. ఎప్పుడైనా సరే ఒక సినిమా ద్వారా మన జనాలకు మెసేజ్ ఇస్తాం. ఇప్పుడు భగవత్ కేసరి చిన్నపిల్లల్ని ఎవరు పడతా ఎక్కడ పడితే అక్కడ తాకొద్దు, మీ అమ్మకు చెప్పండి అని బాలయ్య ఒక మెసేజ్ ఇచ్చాడు. అలాగే దేవర ఒరే దోపిడీలు దొంగతనాలే కాదు, బతకడానికి బోల్డని మార్గాలు ఉంటాయి సక్రమంగా బతకడానికి అని చెప్పి అదొక మెసేజ్. ఇలా ఒక్కొక్క సినిమా ఒక్కో మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఐటమ్ సాంగ్ మెసేజ్ ఇవ్వడం అంటే నా బొందా అనుకుంటారు చాలామంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్ అంటే ఏముంటుంది, నీకు ఆకలిస్తే అన్నం పెడతా అలిసి వస్తా ఆయిల్ పెడతా మసాజ్ చేస్తా ఓ పాట, నువ్వు అక్కడ పిలిస్తే వస్తా ఇక్కడికి పిలిస్తే వస్తా, దాని వెనకాలకు పిలిస్తే వస్తా దీని వెనకాలకు పిలిస్తే వస్తా, పగలు రమ్మంటే వస్తా రాత్రి రమ్మంటే వస్తా, ఇట్లాంటివే కదా పాటలన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ పుష్ప మన ఊ అంటావా సాంగ్ కూడా అంతే, ఎత్తుకుంటే ఒకడికి ఇష్టం, పొట్టిగుంటే ఒకడికి ఇష్టం, పొడుగ్గా ఉంటే ఒకడికి ఇష్టం, లా ఉంటే ఇష్టం, నల్లగా ఉంటే ఇష్టం, తెల్లగా ఉంటే ఇష్టం, ఇంతేగా సాంగ్. అండ్ ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇట్లాంటి పాటలన్నింటినీ ఐటమ్ సాంగులుగా పెడతారు. ఇప్పుడు కిసిక్ సాంగ్ ద్వారా ఏం చెప్పారో చెప్పనా, రష్మిక మడన్నకి డీప్ ఫేక్ వీడియో అప్పట్లో కలకలం రేపింది తెలుసు కదా. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తే జైలుకి వెళ్తారా, ఫోటోలను మార్ఫింగ్ చేయడం తప్పు, అమ్మాయిల ఫోటోలు ఇలా వాడుకోవడం తప్పు అని కిసిక్ సాంగ్ ద్వారా ఇండైరెక్ట్గా అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చాడు దేవిశ్రీ. మీరు ఆ లిరిక్స్ బాగా గమనించి చూడండి ఒకసారి, మళ్ళీ ఆ లిరిక్స్ విను, నీకు అర్థమైద్ది. ఫోటోలు దిగేటప్పుడు ఎలా ఉండాలి, ఫోటోలు దిగిన తర్వాత ఎలా ఉండాలి, ఫోటోలను ఈ తలకాయకి ఆ బాడీకి ఈ తలకాయలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో విడుదల చేస్తే దెబ్బలు పడతాయో అని చాలా సింపుల్గా చెప్పాడు. జైలుకి వెళ్తావరా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకండి అని. ఐటమ్ సాంగ్ ద్వారా కూడా మెసేజ్ ఇచ్చాడు. ఎందుకు మెసేజ్ ఇచ్చాడు ఐటమ్ సాంగ్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఏంటి, అదేదో సినిమాలో చెప్పి చావచ్చు కదా అని కూడా అంటాం. ఇప్పుడు ఈ పనులు చేసేవాళ్ళు ఎవరు, చిల్లరగాళ్ళే కదా, పోకిరిగాళ్ళే కదా. ఇప్పుడు నీకు నాకంటే పని ఉంటుందమ్మా, మనం పని ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పనులన్నీ పెట్టుకోం, వాళ్ళకి ఏ పని ఉండదు కాబట్టి అదే పని పెట్టుకుంటారు. ఈ తలకాయ తీసి అక్కడ అతికించడం, ఆ బాడీ తీసి ఇక్కడ అతికించడం, బాడీకి బట్టలు ఇప్పేసేయడం, ఇలాంటివన్నీ చేస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు నీతులు చెప్పే పాటలు వినరు, సెంటిమెంట్ పాటలు వినరు, మాస్ పాటలే వింటారు. ఊ అంటావా మావా లాంటి సాంగ్సే వింటారుగా. అందుకని ఐటమ్ సాంగ్ వాళ్ళు వింటారు కాబట్టి ఐటమ్ సాంగ్ ద్వారానే వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చాడు దేవిశ్రీ. ఒక ఐటమ్ సాంగ్ ద్వారా కూడా మెసేజ్ ఇవ్వచ్చు అనే విషయాన్ని కూడా తెలుగు పరిశ్రమకి, సినీ పరిశ్రమకి, ఇండియన్ మూవీకి దేవిశ్రీ పరిచయం చేశాడు. అంటే ఇప్పుడు మెసేజ్ ఇవ్వడం వల్ల, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అవ్వడం వల్ల క్యాచీగా లేదంటారా సాంగ్? క్యాచీగా లేదని ఎవరన్నారు? చూసే వాళ్ళందరూ కూడా కంపేర్ టు ఆ సాంగ్ ఇదంతా క్యాచీగా లేదు. అదే చెప్తున్నా. రీజన్ ఏంటంటే మన వాళ్ళకి మంచి చెప్తే నచ్చి చావదు కదా. నీకు మసాజులు చేస్తా, రాత్రికి వస్తా, పగలకి వస్తా అంటే నచ్చుతాయి, ఎగిరెగిరి పడతారు, విజిల్స్ వేస్తారు, ఊ ఈ అంటారు. ఇదే మంచి చెప్తే ఎవరే అట్లా పద్ధతిగా చావండిరా, నీట్గా వెళ్ళండి, పొద్దున్నే లేవండి, టైంకి తినండి అంటే ఎవడింటాడు, ఎవడికి నచ్చుతాయి చెప్పి ఇలాంటివన్నీ. అందుకు నచ్చలేదేమో అంతే.